నమస్కారం. కోరుట్ల రాజకీయాల్లో సరికొత్త జోష్ మొదలైంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. కోరుట్ల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వంటి అగ్రనేతలు హాజరై శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ముందుగా మెట్పల్లిలోని జువ్వాడి నర్సింగరావు గారి నివాసమైన జువ్వాడి భవన్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న అగ్రనేతలు స్థానిక రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించారు. అనంతరం కోరుట్ల పట్టణంలో దివంగత మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్రావు గారి విగ్రహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నాకర్రావు గారు పార్టీకి, నియోజకవర్గానికి చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. అక్కడి నుండి నేరుగా కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశానికి నేతలు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు గారు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి శాలువాలు కప్పి భారీ గజమాలతో సత్కరించారు. ఈ దృశ్యాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. మేమే రాజులం, మేమే మంత్రులమన్న అహంకార ధోరణితో పాలన సాగించడం వల్లే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉందని, టికెట్ల విషయంలో ఎలాంటి అపోహలున్నా పక్కన పెట్టి అందరూ సమిష్టిగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, आप बहुत तकलीफ उठा के बहुत देर से बैठे हुए। एक ही चीज मैं आपको कहना चाहता हूं, हमारे राहुल गांधी साहब से लेकर तेलंगाना में हमारे लीडरशिप रेवंत रेड्डी साहब और महेश गौड सब तक हम सेक्युलर पार्टी है। कांग्रेस पार्टी चाहती है कि हर मजहब के लोग, हिंदू हो या मुसलमान हो या सिख हो ईसाई हो, जुदाई हो, कोई भी हो, हर मजहब के लोग मिलजुल के रहे, सभी लोग अच्छी तरह आगे चले। अगर इस देश में बीजेपी को हराना है, अगर दिल्ली में बीजेपी केंद्र सरकार को हराना है, सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती है, सिर्फ और सिर्फ राहुल गांधी साहब कर सकते हैं। మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, 2 నెలలలోపు 85,000 ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ఇది, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ ప్రాంతంలో సీనియర్ నాయకులంతా కూడా 6 నిమిషాలు పార్టీ కోసమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా. ఆర్థిక నిర్బంధం ఉన్న కేసీఆర్ అనే నాయకుడు 7.5 లక్షల కోట్ల అప్పులు మనం ఉంచిపోయినా ఒక్కటొక్కటిగా పేరుస్తూ వస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటా ఉన్నాం. మీరు చూశారు 2.5 సంవత్సరాల పాలన ఏ రకంగా ప్రజల్ని మన్నన పొందుతూ ముందుకు పోతా ఉన్నాం. సర్పంచ్ ఎలక్షన్లో 74% గెలిపించారు. కారణం మనం ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి. మున్సిపాలిటీలో కూడా 90% వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. కారణం ప్రజల నుంచి వచ్చినట్టు స్పందన, అలాంటి సమాచారం మనకు వస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురం నియోజకవర్గాల్లో కూడా
మున్సిపాలిటీస్ మన సోదర సోదరిమణుల సహకారంతో డెఫినెట్ గా కైవసం చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు మాట్లాడుతూ మాట్లాడినప్పుడు కొంతమంది టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళు కూడా బలమైన నాయకులు. మన దగ్గర కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి జెండా మోసి మన వెంబడి కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మరి మీరు సర్వేలు అంటున్నారు. మరి పిసిసి ప్రెసిడెంట్ కానీ మీరు కానీ మా లక్ష్మణ్ కుమార్ పిసిసి అధ్యక్షులు అందరూ కూడా సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, మన పాత కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడి ఈ సర్వేలు మీకు చెప్తా ఉన్నారు. ఈ సర్వేల ద్వారా ఒకవేళ వాళ్ళ పేర్లు ఇలా రాని పక్షాన తప్పకుండా వారికి న్యాయం చేయాలని కూడా మేము కోరుతాము. మరి కోరుట్ల నియోజకవర్గం ఇది మేము పిసిసి అధ్యక్షులు మీరు మా మంత్రి గారు ఉన్నారు లక్ష్మణ్ కుమార్ గారు. మీకు ఒకటే ఈ వేదిక ద్వారా మా కార్యకర్తలందరినీ కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము అందరూ కూడా కంటి రెప్పల్లాగా చూస్తున్నాం. అందరినీ ఇక్కడ ఏ ఆపద ఉన్నా ఏ కష్టాలు ఉన్నా వాళ్ళు కష్టకాలంలో పనిచేసినారు. 2 సంవత్సరాలు అయిన కదా కనీసం మనకు మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర 2,40,000 ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్ల సంఖ్య ప్రకారంగా మీరు దయచేసి పోస్టులు అదే విధంగా ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని చిన్న నియోజకవర్గాలు మేము వాళ్ళకి ఎక్కువ పోస్టులు వస్తాము. మా పెద్ద నియోజకవర్గం చాలా ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ తగ్గట్టుగా ఇవాళ ఏమి మన దగ్గర కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి, దానికి ఇంతవరకు డైరెక్టర్ లేదు. మీరు మా నియోజకవర్గం నుంచి మీరు హామీ ఇవ్వాల్సిన నేను మా లక్ష్మణ్ కుమార్ గారిని ముందు పిసిసి ప్రెసిడెంట్ గారిని వేడుకుంటున్నామన్నా. డైరెక్టర్లు టెంపుల్స్ ఉన్నాయి మా దగ్గర వేమవాడ, కొండగట్టు, ధర్మపురి. మా నియోజకవర్గంలో ధర్మపురి మా లక్ష్మణ్ కుమార్ గారి వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ డైరెక్టర్షిప్ ఇచ్చినా కూడా కొంతమంది కార్యకర్తలు మేము అకామిడేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్టర్స్ ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. అదే చెప్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు 33 వార్డులు కోరికలు ఉన్నాయి, 26 వార్డులు మెట్టుల్లో ఉన్నాయి. దాదాపు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే విధంగా మన కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. మేము కూడా దానికి అనుగుణంగానే ఈ 2 సంవత్సరాలలో ఎంత వీలైతే అంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలు మన వైపు మొగ్గు చూపుతా ఉన్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య గారు, జువ్వాడి కృష్ణరావు గారు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్ గారు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు స్థాయి నేతలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలంతా ప్రతిజ్ఞ పూనారు. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కొలుగూరి 24/7 న్యూస్ టీవీ జగిత్యాలను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.